అల్లూరి సీతారామరాజు ఫంక్షన్కి 100 డేస్ ఫంక్షన్కి రామారావు గారిని చీఫ్ గెస్ట్గా పిలిచినప్పుడు కృష్ణ గారు ఒక మాట అన్నారు. రామారావు గారు డేట్లు ఇస్తే సినిమా చేయాలని ఉంది, చేస్తాను నేను వారితో మామూలుగా అన్నారు వాళ్ళకున్న అనుబంధంతో. అవును అవునవును. వెంటనే స్టేజ్ మీద డిక్లేర్ చేశారు, నేను వెంటనే డేట్లు ఇస్తాను, సినిమా స్టార్ట్ చేద్దాం. దేవుడు చేసిన మనుషులు చేశారు. దేవుడు చేసిన మనుషులు అలా స్టార్ట్ అయింది. అంటే ఆయనలో అంత ప్యూరిటీ ఉండేదండి. అసలు ఇక్కడ అలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పచ్చు వారి గురించి. మనకి ఎలాగో ఒక ఎపిసోడ్తో ఇవన్నీ అయ్యేవి కావు. ఖచ్చితంగా ఇది ఒక సిరీస్లా చేద్దామండి తప్పకుండాను. ఎందుకంటే అప్పటి కాలం నాటి విషయాలు మాట్లాడుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఇవి చాలామంది నెక్స్ట్ జనరేషన్స్, ఇప్పుడు మాకే చాలా విషయాలు తెలియదు, మా నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళకు కూడా తెలిసే అవకాశం లేదు. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు యూట్యూబ్లో ఒక మంచి విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా సంతోషం అండి. ఆయన గురించి మాట్లాడతాం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మా నాన్నగారికి ఇండస్ట్రీతో ఉన్న సంబంధం, తర్వాత నా అదృష్టం వల్ల నేను బాలకృష్ణ గారితో సినిమాలు చేయటం, వారితో ఉన్న అనుబంధం, ఇలా వారి గురించి మాట్లాడుకుంటూ సెట్లో అసలు టైమే తెలిసేది కాదు. బాలయ్యబాబు గారు నేను మాట్లాడుతుంటే ఆయన ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు, ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. అలాగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆయన గురించి మాట్లాడాలంటే.